ఈ జూలైలో ప్రతి ఒక్కరు గూడా వర్షాలు ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి అవకాశాలుంటాయి. బట్ డ్రై కొనసాగుతున్నటువంటి అంటే ఏదైతే వర్షాలు లోటుపాటి కొనసాగుతున్నటువంటి కారణంగా గూడా రైతులు గూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకేం సూచనలు జారీ చేస్తారు సార్? మనము రైతులకి ఇంచుమించు 3, 4 నెలలు బట్టి రెగ్యులర్‌గా చెప్తున్నాము. మనకి ఈసారి ఎల్‌నినో పరిస్థితులున్నాయి. దీనివల్ల పంట మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వర్షాలు పడినప్పుడు భారీ వర్షం ఎప్పుడైనా పడితే దాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని కూడా పొదుపు చేసుకొని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ పంటలు కూడా మనకి ఏదో 4 రోజులు కొద్దిగా పడిన వానలకి ఎవరు కూడా ఈ ఫార్మ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయకండి. దానివల్ల నష్టపోతారు. మనకి ఏదైనా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అన్ని చోట్ల వర్షాలు పడే సిచ్యుయేషన్ ఏదైనా సినాప్టిక్ సిచ్యుయేషన్ అల్పపీడనం కానీ, ద్రోణి కానీ, వాయుగుండం కానీ ఏర్పడే అవకాశం ఉన్నట్టయితే మనం 3, 4 రోజుల ముందే హెచ్చరికలు పెట్టడం జరుగుతుంది. అటువంటి హెచ్చరిక వచ్చిన తర్వాతనే ఈ ఫార్మ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయండి అని చెప్తున్నాం. లేకపోతే ఈ విత్తనాలు నాటడానికి కూడా చాలా ఖర్చుతో కూడిన పని. ఇవి మొలకెత్తక ఎండిపోయి ఈ విధంగా కూడా నష్టపోయే అవకాశం ఉన్నందున మనకి వర్షాలు లేని సమయంలో ఈ ఆతృతతోటి విత్తనాలు పెట్టడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కలిగిస్తుంది. కాబట్టి ప్రస్తుతం వచ్చే వారం రోజుల వరకు కూడా మనకి గట్టిగా వర్షాలు పడే పరిస్థితి లేనందున ఈ ఫార్మ్ ఆపరేషన్స్ ప్రస్తుతం స్టార్ట్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే నదీ జలాల ద్వారా ఎవరికైనా ఈ వ్యవసాయానికి అవకాశం ఉన్నట్టయితే గత 10 రోజుల క్రితం మనకి ఇటు పశ్చిమ తీరంలో పడిన వర్షాల వల్ల గోదావరి, కృష్ణా నదుల్లోకి కొద్దిపాటి వరద అనేది వస్తుంది. సో నదీ జలాలు కాలువ వ్యవసాయం ఉన్నవారు మటుకు వారి నీటి లభ్యతను బట్టి వారు వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ పూర్తిగా వర్షాధారంతో ఉన్నవారు మటుకు ఒక స్పష్టమైన ప్రకటన ఐఎండీ నుంచి వచ్చేంత వరకు ఈ ఫార్మ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. ఒక వారం తర్వాత అయినా ఏమైనా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది సార్, ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంటే మనము మామూలుగా రాగల 7 రోజులకి ఫోర్కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. పైగా మాన్సూన్ సమయంలో ఏంటంటే ఈ పరిస్థితులు చాలా క్విక్గా మారిపోతుంటాయి. మనకి ఏదైనా అల్పపీడనము ఏర్పడినట్టయితే బంగాళాఖాతంలో క్విక్గా పరిస్థితులు మారిపోతున్నాయి. రాగల 5, 6 రోజుల వరకు అయితే మనకి అటువంటి సిచ్యుయేషన్ కనపట్టలేదు. సో నెక్స్ట్ వీక్ ఏంటి అవుతుందన్నది మనం ఒక 5, 6 రోజుల తర్వాతే మనకి స్పష్టత వస్తుంది. ఏంటి సార్ బంగాళాఖాతంలో అల్పపీడనం పరిస్థితి ఎట్లా ఉంది? బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం ఏమీ లేదు. వచ్చే 2 రోజుల్లో నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే మనకు సుదూర ప్రాంతం, అది మనకి ఒడిస్సా తీరము అలాగే పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. దానివల్ల తెలంగాణలో పెద్దగా ప్రభావం అయితే ఉండదు.